ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ రోడ్ల మీద వదిలేసింది, శానిటేషన్ పని లేదు. ఈరోజు చెత్త ఎత్తమంటే 5,000 ఆటోలు ఉచితంగా ప్రభుత్వం కొనిస్తే చెత్త ఎత్తాల్సిన ఆటో వాళ్ళు ఈరోజు మేము చేయము, మేము చేసిందే చెల్లుద్ది అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఒక పక్కన జర్నలిస్టులు రోడ్ల మీద చెత్త అడ్డగోలుగా ఉన్నది అంటున్నారు. మరి దానికి నియమించిన కార్మికులు పని చేయాలి కదా, వాళ్ళతో పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి మున్సిపల్ శాఖకు ఉన్నది కదా. మున్సిపల్ శాఖ ఎవరు? దోమలు పెరిగినాయి అంటున్నారు. ఇప్పుడు వాళ్ళతో పని చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందట, మున్సిపల్ శాఖకు ఉందట. మరి నాకు అర్థం కాలేదు, ప్రభుత్వం ఎవరిది? ప్రభుత్వం ఎవరు నడుపుతుర్రు? అడ్మినిస్ట్రేషన్ ఎవరి చేతులు ఉన్నది? ముఖ్యమంత్రి ఎవరు? మరి ఒక ముఖ్యమంత్రి దోమలు ఎక్కువ పెరిగినాయి లేకపోతే చెత్త ఎత్తుతలేరని చెప్పి మున్సిపల్ శాఖ వాళ్ళే పని చెప్పాలని, సరే మున్సిపల్ అధికారులకు చెప్పపోయినావు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మున్సిపల్ అధికారులకు చెప్తే శకశక పని చేస్తారు. అన్నేమో మున్సిపల్ శాఖ చూసుకోవాలి, లేకపోతే ఏమంటారు మున్సిపల్ శాఖను అధికారులు చూసుకోవాలన్నట, ప్రభుత్వం పని చేయాలన్నట. మరి ప్రభుత్వం ఎవరిదన్నా?